కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంఓ నుంచి రిప్లై వచ్చింది. ఈ నెల 30లోగా కమిషన్ అడిగిన సమాచారాన్ని ఇస్తామని సీఎంఓ తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్ ఆర్థిక శాఖకు సీఎంఓ లేఖలు పంపింది. లేఖపై ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, సీఎంఓ కార్యాలయానికి రీసెంట్ గా కాళేశ్వరం కమిషన్ ఒక లేఖ రాసింది. దానికి రిప్లై కూడా ఈరోజు ఇచ్చింది. ఆ రిప్లైలో ప్రధానంగా అంశం ఏంటంటే ఈ నెల 30వ తేదీలోపు ఆయా శాఖల నుంచి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ప్రభుత్వం మీకు పూర్తి సమాచారం ఇస్తుంది 30వ తేదీ లోపలని ఆయా శాఖల నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఫైనాన్స్ కు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వివరాలను సేకరించింది. ఎల్లుండి క్యాబినెట్ లో 23వ తేదీ నాడు క్యాబినెట్ సమావేశం ఉంది సెక్రటరియట్ లో. అంతలోపే ఎల్లుండి క్యాబినెట్ లో ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన లేఖపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే కేసీఆర్ ని విచారించింది. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాడు హరీష్ రావుని సంప్రదించింది. అదే సమయంలో ప్రశ్నల వర్షం కురిపించింది. దాని తర్వాత బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా విచారించింది. ఈ ముగ్గురికి గతంలో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల నరేందర్ కంటిన్యూ. ఎస్, అదే అంటున్నాను. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి మొత్తం ఇన్పుట్స్ అంతా తీసుకుంది. బ్యూరోక్రాట్స్ అంటే కింది స్థాయి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ నుంచి మొదలు పెడితే పై ఆఫీసర్ వరకు, బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా అందరి అభిప్రాయాలు తెలుసుకుంది. పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. ఎంతో మంది మేధావుల్ని, ఎక్స్పర్ట్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా తెలుసుకుంది. ఎందుకోసం నాసిరకంగా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మేడిగడ్డ దగ్గర కుంగినటువంటి ఈ ప్రాజెక్టు, దాని తర్వాత మిగతా 3 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రాజెక్టుల పనితీరు కూడా ఇలానే ఉందా, నాసిరకంగానే కట్టారా, సుందీళ్ళ అన్నారం దగ్గర ఇలాంటి పరిస్థితి ఎదురైతే భవిష్యత్తులో అవి కూడా ముప్పు గురే అవకాశం ఉంటుంది, కూలిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా కమిషన్ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని, ఆర్థిక శాఖను పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ విసి ఘోష్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ వివరాలు త్వరలోనే అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతకంటే ముందు ఈ 2 శాఖల నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2024 మార్చి 14 ఈ కమిషన్ వేయడం జరిగింది. దాదాపు 100 రోజులుగా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే సేకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అంతకంటే ముందు మనం చూసాం మొత్తం గవర్నమెంట్ రాకముందు కరెక్ట్ గా ఎన్నికల కోడ్ వచ్చేసరికి సమయానికే అది ఏదైతే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 2 పిల్లర్లు కూలిన నేపథ్యంలో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా మనం చూసాం. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్లీ అది 2023 అక్టోబర్ 21న కూలిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఏదంటే పగుళ్ళు వచ్చాయి. తర్వాత అన్నారం, సుందీళ్ళ బ్యారేజీలో కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయనే విషయం కూడా కమిషన్ తప్పుపట్టింది. కనుక ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు కూడా విచారణకు వచ్చిన నేపథ్యంలో రీసెంట్ గా కూడా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి ఇంట్లో కూడా కోట్ల రూపాయలు దొరికాయి. ఇదంతా కూడా రీసెంట్ గా మనం చూసాం. పై ఆఫీసర్ కూడా నిన్న ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. కనుక ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాలకు తావిస్తోంది. కనుక ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామ్ నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ గడువు వచ్చే నెల వరకు ఉన్న నేపథ్యంలో ఈ లోగానే ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ నెల 30వ తేదీ లోపు ఆయా శాఖల నుంచి కమిషన్ అడిగినటువంటి సమాచారం అంతా ఇస్తామని కూడా సీఎంఓ చెప్పిన నేపథ్యంలో అందరూ అయితే నరేందర్, కమిషన్ మరింత విస్తృతంగా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఏమైనా కమిషన్ గడువు పెంచే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? అలాగే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టున్నారు కదా. ఈ సమాచారం ఏదైతే కమిటీ అడిగిన సమాచారం ఇవ్వడానికి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి సమాచారం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అంతకంటే ముందు
ఈ పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండి కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ వివరాలన్నిటి మీద కూడా మాట్లాడతారు. కమిషన్ ఇప్పటివరకు చేసినటువంటి పని ఏంది, ముగ్గురు ప్రధానమైనటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, ఈటెల రాజేందర్ ఇచ్చినటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇచ్చినటువంటి దాన్ని మినిట్ టు మినిట్ కమిషన్ కూడా పొందుపరిచింది. ఒక బులెటిన్ రూపంలో తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ వీటి మీద కూడా కేబినెట్ లో చర్చిస్తారు. లోటుపాట్లు ఎక్కడ జరిగాయి అన్నటువంటి విషయం కూడా చేస్తారు. దాని తర్వాత ప్రత్యేకంగా కేబినెట్ తర్వాత కూడా అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ, అదేవిధంగా లీడర్లు కానీ, అదే సమయంలో కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నీటిపారుదల మీద పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ లో జరిగినటువంటి మొత్తం వ్యవహారం మీద వాళ్ళు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన నేపథ్యంలో గడువు పెంచే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఈ నెక్స్ట్ మంత్ తోని మొత్తం కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. గతంలో 2 నెలలు పెంచిన నేపథ్యంలోనే ఈ లీడర్లను, ముఖ్య లీడర్లను, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని విచారించిన నేపథ్యంలో ఇక క్రాస్ ఎగ్జామిన్ అయితే అయిపోయింది. ఫర్దర్ గా ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఈ 2 శాఖల నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళు ఫైనల్ గా ప్రభుత్వానికి నివేదిక రూపంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ దీనికి సంబంధించి నివేదికిస్తారు. దాని తర్వాత ఫైనల్ గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా దీని ప్రధానం. ఎందుకంటే రిపేరు చేయడానికి మొగ్గు చూపుతారా, లేదంటే దీని మీద ఇంకేమన్నా ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందని చూడాలి. ఎందుకంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. రికార్డు స్థాయిలోనే దాదాపు 3.5 సంవత్సరాల్లోనే నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ అంటే కేవలం ఒక మేడిగడ్డ కాదు, సింధిల్లా, అన్నారం, దాని తర్వాత జరిగినటువంటి చాలా కూడా బ్యారేజెస్ ఉన్నాయి. దీని మీద జరిగిన మొత్తం తతంగం మీద ఎంక్వైరీ జరుగుతోంది. కనుక దీని మీద బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఎలక్షన్ కోడ్ టైంలో కూలినట్టు నేపథ్యంలో మొత్తం 90,000 కోట్ల రూపాయలు నీళ్లపాలయ్యాయి. ఇది ప్రజాప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే కమిషన్ వేయడం, దాని తర్వాత విచారణలో కొన్ని విషయాలు బయటపడడం, ఈ మొత్తం ఎపిసోడ్ మీదనే పదే మాటలు యుద్ధం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. బట్ అందుకనే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ప్రతి ప్రాజెక్టు మీద కూడా ఎంక్వైరీ చేయాలని నిర్ణయం చేసుకుంది. ప్రజెంట్ కాళేశ్వరం కమిషన్ ఎస్పెషల్లీ ఈ నిర్వహించినటువంటి కమిషన్ అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.